కోకిల పేరు భలే ఉంది. పాట పాడమంటారా? పాడండి. వాళ్ళు మామూలుగా పేరు నా పేరు కోసం పెట్టలేదుగా ఆ పాటలు కూడా. కోకిల అండి ఓల్డ్ కోకిల ఎందుకండి, న్యూ కోకిలలు ఏం లేవా? తెలిసినప్పటి నుంచి అదే సాంగ్ ఉందండి. నేనే కొత్త పాట పాడతా అయితే ముందు కోకిల పేరు మీద. కనిపెడతారా? అంతే కదా, ఇంకా రాస్తా పాట. నాకు అనిపిస్తుంది అవును, ఏంది వైట్ హెయిర్ కనపడట్లేదు, దాచిపెట్టారా? ఇవ్వండి, ఉన్నాయండి, చూసాను అక్కడక్కడ వచ్చున్నాయి. మీ అదృష్టం అన్ని పాపట్లో కనిపించట్లేదు. మీ అదృష్టం నాకు కరెక్ట్ పాపట్లోనే కనిపిస్తుంది. మీకు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఎర్రగా ఉండాలి కనిపిస్తుంది, అంతమంది కనపడలా. బ్లాక్ హెన్నా ఎక్కువ ప్రిపేర్ చేస్తాను, నా హెయిర్ ఫాలోయింగ్ అయింది. అందుకే రెడ్ హెన్నానే ఇంకా మాకు లేదనిపించింది. రెడ్ బ్లాక్ కంపేర్ చేస్తే రెడ్ బెటర్, కాకపోతే ప్రాసెస్ ఎక్కువ. ఇలా చుట్ట వేసుకోవటం, బ్లాక్ దానికి చుట్ట అవసరం లేదా? బ్రష్తో అప్లై చేసేసుకోవడం కదండి. ఓకే. జుట్టు ఎర్రగా వచ్చిద్దా? వైట్ హెయిర్ మాత్రం రెడ్డిష్గా అండి. చూసారు కదండి, అంతే సేమ్. ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది కలరు? 1 month. కానీ ఇంకా ఎక్కువే ఉంటుంది. మనకి షెల్ఫ్కి ఇక్కడ పెరిగే కొంది వైట్ హెయిర్ ఉండేది మాత్రమే కనిపిస్తుందండి. అది ఆడ పెరిగిద్ది మీరు చెప్పడం కాదు. లేదు 100% ఉంటుంది. మీరు కావాలంటే గమనించండి. మీరు హెయిర్ కట్ చేసుకున్నాక మళ్ళీ జడ పొడుగు వచ్చిలా మీరు కొద్దిగా? అంటే పెరిగినట్టే కదా అంతా. కంపల్సరీ ఒడ్లు గింజకి కొంచెం కొరస ఉంటుంది కదా, అంతలో సగం పెరుగుతుంది అంటండి ఫర్ డేకి గ్రోతింగ్ ఎవరికైనా. అంత పెద్ద పెరుగుదల గురించి మనం మాట్లాడుకోవడం ఎందుకులేండి. మళ్ళీ మనం పెరుగుతామా పెడతాం. ఇదేదో హెయిర్ స్టైల్ బాగుంది, ఈసారి మీటింగ్కి వేస్తా ఉన్నాను నేను. అక్కడ తీసి మధ్యలో 3 వేసి ఇటు వదిలేస్తా. బాగుంది చూడటానికి. బాగా చేసేవాళ్ళు సైలెంట్గా ఉండమంటే ఉండలేరప్ప. మనం ఉంటున్నాం. సైలెంట్గా ఉన్న వాళ్ళు బాగా లేవంటే చేయలేరు. ఏమైందండి? మనీ గుర్తొచ్చింది. సైలెంట్గా చేయను ఆ నోరు గమ్ముండదు. కొన్ని వాయిస్లు అంతేనండి. అంతే. కొందరు సరదాగా మాట్లాడే వాళ్ళు సరదాగానే ఉంటారు. ఫైరింగ్గా ఉండేవాళ్ళు అంతే. పుట్టుకతో వచ్చినాయి పుడకలతో కానీ బాగుని. ఆ సామెత ఎవరు పెట్టారు కానీ పెద్దవాళ్ళు కరెక్ట్గానేనండి. పోవయ్యి. నాకు కూడా ఒకటి పోవట్లేదు. ఏంటది? ఏదన్నా ఎవరికైనా ప్రాబ్లం అని తెలిస్తే వాళ్ళు ఏడుస్తారో లేదో తెలియదు, కానీ నేను మాత్రం బాగా ఇన్వాల్వ్ అవుతాను. నాకు అదొక్కటి చెడ్డ అలవాటు పోవటం లేదు. బ్యాడ్ హ్యాబిట్ అది నిజంగా. అది దానివల్ల మైగ్రేన్ రావటం, నాకు నేను మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా నవ్వాలి. ప్రాబ్లం మీరు ఏడిస్తే మీ ప్రాబ్లంకి ఎవరు ఏడవాలి? ఏదైనా సిచ్యువేషన్ అది కూడా మీరేనా? నా ప్రాబ్లంకి నేనే బాధపడతాను. డబల్ అనమాట అయితే. సూపర్. ఇదేం చేసింది? హెయిర్ స్టైల్గా వదిలేసా? లేదు కదండి, అదే కానీ వీడియో తెస్తున్నా చూద్దరు మీరు. బాగుంది అట్లా తెలుసా? ఈ హెయిర్ స్టైల్ బాగుంది. ముందే ఫంక్ కట్ చేయించుకుంటే పోయేది కొంచెం. ఇప్పుడు ఉందిగా ముందు పక్క చుట్టూ కట్ చేద్దాం. ఏమైంది? నేను స్ప్లిట్ హెయిర్స్ కట్ చేయించుకోవాలి 2 days, ఒక 1 week తర్వాత. అప్పుడు ఫంకులు నాకు కూడా ఫంక్ బాగుండిద్దా? వద్దండి, ఎకరం ఉంది కదా వెనక ముందు, అందుకని ఇక్కడ తగ్గిద్ది మళ్ళీ మీకు హెయిర్లోకి. అంత వద్దులే మరి పిల్లల్లాగా, ఏదో కొద్దిగా సైడ్ తీద్దాం కొంచెం కొద్దిగా. మా ఆయన ఇంకేం ఇక్కడ డాండ్రఫ్ ఇప్పుడు ఇలా ఉంది కదండి, మీరు హెడ్ వాష్ చేశాక చూసుకోవచ్చు. మీరు కొంచెం ఎక్కువే ఉంచండి, 2 hours ఉంచినా ఇబ్బంది లేదు మీకైతే. డాండ్రఫ్ అవును. హాట్ వాటర్తో చేయొచ్చా? చేయొచ్చు. నేను కూల్ వాటర్తోనే చేసేసా. చేయొచ్చు, కానీ మీరైతేనండి
కన్ఫామ్గా వీలైతే డాండ్రఫ్ షాంపూ సపరేట్గా డాండ్రఫ్ కోసం సపరేట్గా వాడండి. డే బై డే హెడ్ బాత్ చేయండి. డే బై డే కన్ఫర్మ్ చేయండి. రోజులో ఒకసారి స్నానం చేయడానికి టైం సరిపోవట్లేదు. లేదు మీకు, లేదంటే ఈ డాండ్రఫ్ పెరిగిపోతుంది, అది పొక్కులు కట్టేస్తుంది అసలు. ఇప్పుడే మళ్ళీ వింటర్ చేంజ్ అయితే ఇంకుండదు. అలా ఆ స్టేజ్గా కనిపించలేదు. నేను మొన్నే అనుకున్నాను తెలుసా, అప్పుడు కొండేపులో ఉన్నాడు ఉఫ్ అనేవాళ్ళు, ఏది ఇప్పుడు అనట్లేదు. అసలు హెయిర్ స్టైల్ భలే ఉండేది. ఏందో కొండేపులో ఉన్నప్పుడు అప్పుడు ఇక్కడ పంకుంటుంది తినికి, ఇలా అది ఇలా పడిద్ది, ఇలా అనిద్ది, మళ్ళీ పడిద్ది, ఇలా అనిద్ది. అసలు దాని మీద కొన్ని పాటలు, కవితలు, కామెంట్స్ అన్నీ. ఒక ఆయన అయితే పెద్ద ఆయన ఆపుకోలేక, ఆ ఫంకుని కంట్రోల్ చేయలేకపోతున్నామమ్మ మేము ఎవరు, మా వల్ల కావట్లేదు అన్నాడు. అవసరం లేదండి, నా ఫంకు నా కంట్రోల్లోనే ఉందని సెటర్ వేసింది ఇవిడ. అబ్బా ఆయన ఏం అనలేక, కక్కలేక, మింగలేక, మరి అనవసరంగా అన్నానేమో అన్నట్టు ఫేస్ ఎక్స్ప్రెషన్ అంటే సరేనమ్మా అయితే అని చెప్పి వెళ్ళాడు పేపస్వామి. నా ఉంది అన్నాడు ఆ డైలాగ్. దేన్నైనా కంట్రోల్ చేస్తాం కానీ ఈ ఫంకుని కంట్రోల్ చేయలేకపోతున్నామే అన్నాడు. మీకు ఇక్కడ బయట వాళ్ళ మాటలు బాగానే వినిపిస్తుంది కదండి, బ్రహ్మాండంగా ఇంట్లో మాట్లాడినట్టే ఉంటుంది. నాకు ఇప్పుడు ఈరోజు అర్థమైంది. అసలు పైన జస్ట్ చిన్న డ్రాప్ సౌండ్ అయినా ఇక్కడ కిందకి వినపడింది. ఇప్పుడు తలుపు సౌండ్ వినపడింది కదా, వెనకింటి వాళ్ళది. అక్కడ పిల్లల సౌండ్ వినిపిస్తుంది, వాళ్ళు స్నానాలు చేసేది వినిపిస్తుంది, అన్నీ వినిపిస్తున్నాయి. బాత్రూంలోకి వెళ్తే అన్నీ వినిపిస్తాయి. కొన్ని ఇలా అనుకోకపోయినా వినిపిస్తాయి కదండి, అంతే. కొన్ని వాయిస్లు ఉంటాయి అన్నట్టు, మైక్ కూడా సరిపోదు, అలా వినిపిస్తాయి కొన్ని వాయిస్లు. పాతకాలంలో సావిత్రి ముళ్ళలాగా వచ్చేటట్టుంది మీకు. నాకు ఫస్ట్ వాణిశ్రీ వాణిశ్రీ ముళ్ళలాగా వచ్చింది, ఇప్పుడు సగం వచ్చింది, ఇంకో అది కూడా మిగతాయి కూడా తిత్తే ఫుల్గా వచ్చింది. ఇప్పుడు దీనికి ఎక్కువ దువ్వేనే అవసరం, చేత్తో తీసేసుకోవచ్చు ఇట్లాగా. కన్వర్ట్ అయిపోయిందండి, అదే సన్నగా పొడుగ్గా ఉంటుంది కదా, దాంట్లో తీస్తారు మామూలుగా. మొత్తం మీద 11 years కంటిన్యూగా షాప్ పెట్టకముందు మళ్ళీ అంతకుముందు ప్రాక్టీస్ ఉంది. ఇంకా అట్లా కూడా నాకు కోమ్ లేకుండా హెయిర్ స్టైల్ కూడా కొందరు కోమ్తో తీస్తారు. నాకు ఈ నెయిల్కి నెయిల్స్, ఈ హ్యాండ్కి నెయిల్స్ ఉన్నాయి కదండి, ఇలా తీసేయటం అలా అలవాటైపోయింది. మాకు ఒక 4 హెయిర్ స్టైల్ నేర్పించండి. మన ఇద్దరు మళ్ళీ టైం ఎప్పుడు కుదురుతుంది? మీరు వేసుకుంటారా? అంత టైం ఉందా? నేను మాత్రం నాకు ఏది వేసుకోవాలి, ఊరించాలి ఉడికించాలి అంటే కొంత తప్ప. జనాలు కుళ్ళుకోవాలి ఇలాంటి కాన్సెప్ట్లు ఉండేటప్పుడు కొంచెం వేసుకోవాలి. జనాలు కుళ్ళుకోవాలి అంటే మేము ఫేస్లో బాధ అనేది కనిపించుకొని నవ్వుతూ ఉంటే చాలు. దానికి ఇప్పుడు కిలోమీటర్ ఎడుతున్నారు నవ్వితేనే. ఇంకే స్టైల్ వేసి కొద్దిగా గట్టిగా రెడీ అయితే ఇంకంతే సంగతి. బయట అంబులెన్స్ పెట్టాలి, వాళ్ళకేగా మనకు కాదు, పడిపోయిన వాళ్ళు తీసుకెళ్ళడానికి. కుళ్ళుకున్న వాళ్ళకి కుళ్ళుకున్నంత. నాకు ఇది వాష్ చేసుకోవడం చేత కాదు, ఎప్పుడు పెట్టుకోలేదు కదా, రావట్లా, అంత ముళ్ళగా ఉంది. ముడట్టు ఒక 5 నిమిషాలు దాని మీద కుస్తే వాటర్ వస్తే వస్తుందంట, అది తెలియదుగా నాకు. చేతి ఎత్తుకుంటున్నా నేను, నుంచి తీయాలా, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి నేను అదే ఆలోచిస్తున్నా. వాటర్ పోస్తే వచ్చింది కదా, ఎందుకు ఈ పిల్ల అది తెలియదుగా, వాటర్ పోస్తే వస్తుందని. మామూలు మనం ముడేసుకుంటే ముడుపు తీసుకుని తలస్నానం చేస్తాం కదా, ఆ టైప్లో అనుకొని ఎక్కడి నుంచి మొదలు జారిద్ది జుట్టు. అర్థం కాక ఒక 5 నిమిషాలు దాన్ని ఎత్తుక్కొని అడి తిప్పి ఏడుంది నా ముడి, నా పిల్లకి ఏడుందని చెప్పి ఎత్తుకుని చిన్నగా ఒక స్టాండ్ లాగి చిన్నగా తిప్పుకొని అన్నీ ఉప్పు తీసుకొని అన్నీ తిప్పుకొని వదిలేసుకొని అప్పుడు చేశానండి. అంత పని చేశాను. మరి చెప్పద్దండి, ఫస్ట్ టైం పెంచుకున్నాను చెప్పే కదా మీకు. తెలుసని అనుకున్నానండి. ఇప్పుడు ఎందుకు ప్రశాంతి అంత చిన్న పిల్లలు హైబ్రోస్కి వస్తారు, విక్రమ్ స్కూల్ పిల్లలు. భాషన్ స్కూల్ పిల్లలు అయితే మాత్రం ఓన్లీ సండే రోజు వస్తారు. వాళ్ళకి ఐబ్రోస్కే హెన్నా అంటే తెలుసండి. 6th 7th క్లాస్ వచ్చారంటే చాలు పిల్లలు. కాకపోతే ఒక అమ్మాయి మాత్రం నన్నే గొడవ పెట్టుకుంది, నాకు అదే బాధేసింది. ఎందుకు? అమ్మాయి
జంపింగ్ చేసి మరి ఆ అమ్మాయిని 6th వేశారు. మిగతా వాళ్ళ హైబ్రోస్ చేయించుకుంటానే ఆ అమ్మాయి వచ్చింది. తను చదవాల్సిన 5th. అంత చిన్న ఏజ్కి కళ్ళ కింద సన్నటి నరాలు ఉంటాయి కదండి. ఇంకా నా డబ్బుల కోసం నేను తీసిన నాకు ముందు మనసు ఒప్పి చదవదని అనిపించి అమ్మాయి నీకు నేను తీయను అని అన్నా. పక్కన వచ్చిన అమ్మాయికి తీసాను. ఎందుకు తీనా కూడా చెప్తానమ్మా, నువ్వు తీయించుకోకూడదు అని అంటే, నీకు నేను అందంగా కనిపించడం ఇష్టం లేదని చెప్పచ్చు కదా ఆంటీ, ఎందుకు ఇలా అన్నారని అంది. ఆ పిల్ల ముచ్చటగా ఉంది, చామంచాయి ఉన్నా కూడా భలే కడగా ఉంది పిల్ల అసలు. ఈ వచ్చిన పిల్ల ఏమో ప్యూర్ వైట్ కానీ కళాకాంతి లేదు, బ్రాహ్మణ్స్ అమ్మాయి. ఆ అమ్మాయి నేను చూడండి, ఈ అమ్మాయి ఏం చేసింది, ఇంటికి వెళ్ళి కోగిల ఆంటీ నన్ను తిట్టిందని చెప్పిందండి. ఆ బ్రాహ్మణ్స్ అమ్మాయి సాక్ష్యం ఉంది కూడా సరిపోయింది. ఆవిడ కోకిల పిల్లల్ని ఎప్పుడు తిట్టని ఎప్పుడు చూడలేదు అని అన్నారంట. అప్పటికి లేదమ్మా కోకిల ఆంటీ నన్ను తిట్టింది, నేను వాళ్ళ షాప్ మీద కూడా నడిచాను అని అన్నంట. ఎందుకు కోకిల అమ్మాయిని తిట్టావంటాను అన్నారు. నేనెందుకు తిడతానండి అని అన్నాను. తర్వాత ఏంటి ఎందుకు చెప్పావు ఏంటమ్మా, ఎప్పుడు తిట్టానండి, నేను నాకు హైబ్రోస్ చేయలేదు. అందులో చిన్నపిల్లలకే తెలుస్తుందండి. మీరు హెన్నా గురించి తెలుసనే అనుకున్నాను నేను, లేకపోతే చెప్పి నిండు అంత మా అమ్మాయి ఇంకా పెద్ద మనిషి అవ్వాల అంతేగా. అండి ఎప్పుడు అవుతారో చెప్పి మేము ఫంక్షన్ నేను ఫ్రీగా రెడీ చేస్తానండి. నువ్వు ఎప్పుడు అపాయింట్మెంట్ ఇస్తావు చెప్పు, అప్పుడు పెద్ద మనిషి అయితే. ఏ శారీ కట్టాలని ఆశ ఉంటే ఆ శారీ రెడీ చేసి పెట్టుకోండి, మేము రెడీ చేస్తాం. కాకపోతే అందరు ఫంక్షన్కి వంట చేసి పెడతారు, మీకు మేమే చేసి పెడతాం. ఇన్ని ఆఫర్లా అంటే అవ్వక పెద్ద మనిషి అవుతున్నావు కదా. అప్పుడు గిన్నెస్ బుక్ రికార్డులు ఎక్కిద్దాం. ఏంది పిల్ల పెద్దదయ్యాక పెద్ద మనిషి అయిన తల్లి అని. బాగుంది కదా ఆప్షను. నేను మళ్ళీ కాసేపు అక్కడ ఫేషియల్ చేసి వచ్చి ఇక్కడికి వచ్చి మహానుభావుడు తాళం ఉంచాడు లేదా చూసుకొని శారీ సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకు శారీ? పెళ్ళి కూతురికి కదా. కరెక్టే, పక్కన మరి నేను పిచ్చిదానిలా కనిపించాలి కదండి. డ్రెస్సెస్ బ్యూటిషియన్ ఎవరంటే అవుతానే అనాలి, అవునా కదండి. డ్రెస్ వేసుకున్నా మిమ్మల్ని గుర్తిస్తారండి. మళ్ళీ మనకున్న శారీ చూపించుకునే ఛాన్స్ ఎప్పుడండి. ఏమి ఇబ్బంది లేదు, మీరేమి డిసప్పాయింట్ అవ్వాల్సిన పని లేదు. ఎందుకు అని అంటే గట్టి పోటీ వేస్తారు. ఎందుకు అని అంటే పెళ్లి కూతురు రూమ్ నుంచి బయటకి అయితే రాము, కానీ రెడీ చేసిన తర్వాత ఎవరికైనా నచ్చితే వచ్చి అడుగుతారు కంపల్సరీ. అయిపోయిందా? అయిపోయిందండి. పేరైతే చెప్పండి, మళ్ళీ ఆవిడ పేరు వస్తుంది.